వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు రాజకీయ నాయకుడు. మట్టి, ఇసక, గనులు ఇవన్నీ వాళ్ళు తవ్వుకుంటూనే ఉంటారు. అదే సందర్భంలో పత్రికల్లో వార్తలు వచ్చేది ఎప్పుడయ్యా అంటే, అవతలు ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడికి వీళ్ళకి మధ్యన అవగాహన కుదిరితే, గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పావలా ఇస్తే వీళ్ళు 75 పైసలు తీసుకునేవాళ్ళు. ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పత్రికలతో చెప్పి రాయించుకుంటారు. ఇద్దరూ ఇసుక అమ్ముకునేవాళ్ళే, ఇద్దరూ మట్టి అమ్ముకునేటటువంటి వాళ్ళే. వాళ్ళకి సంపాదనే అది. ఆ డబ్బులతోనే రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఎర్రమట్టి దెబ్బల మీద పెద్ద రచ్చ నడిచింది. అంతా అయిపోయింది కదా. ఆ రోజు లారీలను అవతలకు పంపించారు. అది పాపం బొలిశెట్టి గారు ఏదో ట్వీట్ చేయడం వల్ల అంతా జరిగింది. ఓ పక్కన ఆయన ఎవరు అమర్నాథ్ వెళ్ళి ఓ సెల్ఫీ వీడియో, గంట వెళ్ళి దీని సంగతి ఏంటో తెలుస్తామన్నారు. ఫైనల్గా ఏమైంది? ఏమైనా తేల్చారా? ఆ రోజున హడావిడి. దాంట్లో ఎవరైతే భీమిలీ సొసైటీ వాళ్ళు చేసింది, భీమిలీ సొసైటీలో వైసీపీ వాళ్ళు లేరా, తెలుగుదేశం వాళ్ళు లేరా, అందరూ ఉంటారు. జస్ట్ ఏంటయ్యా అంటే, ఆయన బొలిశెట్టి గారు పర్యావరణవేత్త కాబట్టి ట్వీట్ పెట్టారు కాబట్టి నడిచింది. అంతకుముందు తవ్వుకున్నా, ఇప్పుడు తవ్వుకున్నా, ఎప్పుడు తవ్వుకున్నా కొండలు ఎందుకు కరిగిపోతాయి? ఇసుక గొట్టలు ఎందుకు వెళ్ళిపోతుంది? అంతకుముందు పత్రికలు రాసే వార్తలు ఇప్పుడు సాక్షి వాళ్ళు రాస్తున్నారు. రోజు ఇసుక అంత తవ్వుకుపోయారు, ఎంత అమ్మేసుకున్నారు. ఇంతకుముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసి. అంతే. ఫైనల్గా మనం చర్చించుకోవడానికి పనికొస్తుంది, మనకి నచ్చని పార్టీ వాడు దొంగ అని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పించి దొంగలందరూ ఒక్కటే. రాజకీయ పార్టీ నాయకులందరూ తినేది ఇసుక, మట్టి అమ్ముకుంటే వచ్చే డబ్బులే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.